అందరికైతే శనార్థుల్లా ఇయాల మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయం. ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయం దగ్గర మనం ఎందుకున్నామంటే గత ఆదివారం నుంచి అయితే ఇక్కడ చాలా హృదయ విదారకమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం భూమిగా వాళ్ళు పరిగణించి దాన్ని రిమూవ్ చేసే కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్సే కావచ్చు, కొంతమంది జనాలే కావచ్చు ఆపేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూమిని మీరు ఎలా లాక్కుంటారు, ఇక్కడ ఉన్నటువంటి భూమిని మీరు ఎట్లా తీసుకుంటారు, ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించింది అనేమో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. అదేవిధంగా ఈ భూమికి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదు, అయినా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కిందకి వస్తుంది, ఈ గవర్నమెంట్ భూమిను చదును చేసి గవర్నమెంట్ భూమును మేమైతే జప్తు చేసుకుంటాము అనే ఉద్దేశంలో అయితే గవర్నమెంట్ అధికారులే కావచ్చు, గవర్నమెంట్ రాజకీయ నాయకులే కావచ్చు, దీనికి సంబంధించి ఈ లోపల ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అయితే వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మూగజీవులే కావచ్చు, వాటికి జీవనోపాధి అనేవి అవి కోల్పోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు, పలు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులే కావచ్చు, చాలా రకాలైనటువంటి ధర్నా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అన్యాయంగా అక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, స్టూడెంట్లను అయితే పోలీసులు బందోబస్తుతో అయితే వాళ్ళను తీసుకొని ఈడ్చుకొని వెళ్ళి వ్యాన్ లో ఎక్కించుకొని కటకటాల వెనుక తీపిచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయం దగ్గర అయితే ఉన్నాము. చూసుకుంటే విశ్వవిద్యాలయం పరిస్థితి ఇదండి. ఇప్పుడు మా భూముల కోసం మేము పోరాడుతున్నాం, మా 400 ఎకరాల కోసం మేము పోరాడుతున్న స్టూడెంట్స్ మీద, అమ్మాయిల మీద మీరు లాఠీ చార్జ్ ఎలా చేస్తున్నారో నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి. మొత్తం యూనివర్సిటీ కాదు, నేషన్ మొత్తం అడుగుతుంది. ఎవరు మీరు? మీకు ఏ హక్కు ఉందని అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు? అసలు మా భూములు, మేము ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం, మాకు ఈ భూములు కావాలి. రేవంత్ రెడ్డి వచ్చి మీకు నెమలు లేవు, జింకలు లేవు, పులి లేవు, గుండెనక్కలు, ఆయన పెద్ద గుండెనక్క. ఏంటండి గవర్నమెంట్ భూములు అంటారు? ఆ భూములు ఇప్పుడు వరకు లేదు గవర్నమెంట్ భూములు. ఆయన రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఇలానే ఉంది. ఆయన యూనివర్సిటీకి వచ్చారు, చూసారు, భూములు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే, అయిపోయింది. దానికి ఇంకో బిల్లు వేశారు కదా, ఏమేశారు? డెవలప్మెంట్ బయోడైవర్సిటీ పార్క్ కింద, నేషనల్ వైల్డ్ సాంచురీ కింద ఏదో ఒకటి చేయండి. అంతేగాని మొత్తం డిస్ట్రాయ్ చేసి 400 ఎకరాలు రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని పిల్లలు ఎవరు ఉంటారు కదా, ఎవరు అడగనుకుంటారా మీరు? స్టూడెంట్స్ ఉన్నా ఏబీవీపీ ఉంది, అడుగుతానే ఉంటది, పోరాటం ఎంతకే ఆగదు. ఇప్పుడు ఈ 400 ఎకరాలు కూడా వాళ్ళు తీసుకుంటాం అంటున్నారు కదా, ఒకవేళ దీని గురించి ఎలాంటి సమస్య కూడా అంటే వాళ్ళు 400 ఎకరాలు వెనక్కి ఎక్కిపోతే మీరు ఏం చేస్తాం అనుకుంటున్నారు? మేము ఇక్కడే ఉంటాం, మా నిరసన ఇక్కడే మేము ఉంటాము. అది ఆగే వరకు, ఆ డెసిషన్ వాళ్ళు ఆపే వరకు స్టూడెంట్స్ యూనియన్ ఎప్పుడు ఇక్కడే ఉంటది, ఏబీవీపీ ఉంటానే ఉంటది. ఈ యుద్ధం ఎప్పటికీ ఆగదు. నిన్న రేవంత్ రెడ్డి స్పందించడం అంటే ఎట్లా ఢిల్లీ పోయి అక్కడ మీటింగ్ లో పెట్టుకుంటున్నాం, అంతేగాని ఇక్కడ రావడం గానీ, మా ధర్నాలకి రిప్లై ఇవ్వడం గానీ, అలాంటి స్పందించడాలు అయితే ఏం లేవు. వాళ్ళు డిస్కస్ చేసుకుని ఎట్లాగా ఈ స్కామ్ ని ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లాగా ఈ కబ్జాన్ని తీసుకొని పోవాలి అని చెప్పి పక్కా ప్లాన్ చేసుకొని మరి నిన్న ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో అతను కూడా చెప్తున్నారు, మేమేదో ఫేక్ గా మేమంతా స్ప్రెడ్ చేస్తున్నామని. మాకేం అవసరం లేదు, మా ల్యాండ్ కోసం మేము పోరాడుతున్నాం. మాకు ఫేక్ గా, అన్యాయంగా 1 ఇంచ్ కూడా మాకు వద్దు ల్యాండ్. మా ల్యాండ్ అయితే మాకు కావాలి. నేను అదే అంటున్నా, పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నా. ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్? ఇక్కడ వచ్చి చెక్ చేసుకో, ప్రతి ఒక్కరు రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఇక్కడ. మళ్ళీ అంటున్నావు కదా పొలిటికల్ గా చేస్తున్నామని చెప్పి. మాకు పొలిటికల్ గా ఏం అవసరం లేదు, మా ల్యాండ్ మాకు కావాలి అంతే. ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు మాకు సాలిడారిటీ చూపించి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు అంతే. అంతేగాని దీన్ని మాత్రం పొలిటికల్ గా చేసే ఉద్దేశం అయితే మాకు లేదు. హైకోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినంత వరకు మేము ఈ ధర్నాలను అయితే వదిలేదు లేదు. పొలిటికల్ గా క్రియేట్ చేసే అవసరం అయితే మాకు లేదు. మా ల్యాండ్ హైకోర్టు నుంచి ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ల్యాండ్ మాకు సంబంధించింది. అంతేగాని నువ్వు ఫేక్ గా రిపోర్ట్స్ అన్ని చూపించి, ఫేక్ లెటర్స్ చూపించి, నీకు నచ్చినట్టు నీ ల్యాండ్ అని చెప్పి నీకు నచ్చిన దగ్గర ల్యాండ్, దొరికిన దగ్గర ల్యాండ్ నువ్వు లాక్కొని పోతే గట్లెట్లయితుంది రేవంత్ రెడ్డి? మా ల్యాండ్ మాకు కావాలి. యూనివర్సిటీ అనేది ప్రాబ్లం తో పడింది. సో దీనికి ఏ విధంగా
చాలా మంది ఆలుమ్ని అలానే టీచర్స్ అసోసియేషన్ టీచర్స్ యూనిటీ మొత్తం వచ్చి ఈ రోజు మాకు సాలిడారిటీ చూపించి అక్కడ మార్చి వరకు కూడా మార్చి చేసుకుంటూ అక్కడ సైట్ కి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని స్టూడెంట్స్ కూడా ఎలా చేయలేదు, కానీ ధర్నాలను అయితే ఆపేది లేదు. మేము వీలైతే సుప్రీం కోర్టు వరకు కూడా పోతాం. నేను ఒకే ఒక సవాల్ అడుగుతున్నాను, శ్రీధర్ బాబు నువ్వు ఆలుమ్ని ఇక్కడ నుంచి పోయినా అది గుర్తుపెట్టుకో, నువ్వు అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించు. మేమేమైనా గుండాలమా, నక్సలైట్లమా? నువ్వు పోలీసుల్ని పంపించి లాఠీ చార్జ్ చేపించి కొట్టించినకి అని నేను సవాల్ చేస్తున్నా. ఇదంతా పొలిటికల్ ఏజెండా అంతా ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డినే చేస్తున్నాడు. ఎందుకంటే అమ్మ బాబా ఈ పొలిటీషియన్స్ అందరూ వచ్చారు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో చేయాలని చెప్పి ఇక్కడ నుంచి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ వరకు తీసుకుని పోయినరు. నిన్న ఎవరైతే వచ్చి ధర్నాలు చేసిండ్రో మాకు సాలిడారిటీ చూపించి వాళ్ళందరినీ కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఇదంతా అన్యాయం. రేవంత్ రెడ్డి, మా భూమి మాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ అలుమ్ని చేసి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ సపోర్టింగ్ అగైన్స్ట్ దిస్ ఆక్షనింగ్ ఆఫ్ దిస్ ల్యాండ్. 2 రోజుల క్రితం 400 ఎకరాలు కబ్జా ఏడైతే అవుతుందో అక్కడికి పోయి మేము ధర్నా చేయడం స్టార్ట్ చేసాం. అమ్మాయిలను కూడా చూడకుండా అప్పుడు లేడీ కానిస్టేబుల్ కూడా లేరు. లేడీ కానిస్టేబుల్స్ లేకుండానే జుట్టు పట్టుకొని లాక్కొని పోయి ఇష్టం వచ్చినట్టు మిస్బిహేవ్ చేసి వ్యాన్ లెక్కించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఇది న్యాయమా రేవంత్ రెడ్డి? ఇదేనా నీ పాలన? ఇదేనా నీ దొంగల పాలన? ఇదేనా అంటున్న బయోడైవర్సిటీ, సేవ్ బయోడైవర్సిటీ అని చెప్పి నేను అడుగుతున్నాను. అలానే ఈ రోజు కూడా ఎప్పుడైతే మేము మార్చుకుపోయినామో ఈ రోజు కూడా విద్యార్థులను కూడా చూడకుండా ఒక నక్సలైట్ల మీద అటాక్ చేసినట్టుగా చేసి మమ్మల్ని లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలను కూడా మ్యాన్ హ్యాండింగ్ చేశారు. ఈ రోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఇస్ మెంట్ ఫర్ అకాడమిక్స్, ఓన్లీ అకాడమిక్స్. ఇప్పుడు అకాడమిక్స్ ని తీసేసి ఐటీ కంపెనీస్ ఇస్తే మరి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? డిపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు యూనివర్సిటీ ఇచ్చింది డిపార్ట్మెంట్స్ కట్టడానికి పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు తీసేసి మళ్ళీ డెవలప్మెంట్ అంటే అది ఏం లాజిక్ నాకు అర్థం అవ్వదు. తెలంగాణ విద్యార్థిని, ఆమె ప్యూర్ తెలంగాణ సిటిజన్. నాది తెలంగాణ వరంగల్. నేను చేస్తున్నానండి, నేను తెలంగాణనే. నాది తెలంగాణ, నాది వరంగల్, నాది పర్కాల్. నేను చేస్తే ఆపేటప్పుడు ఇంతమంది వచ్చారు కదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ తో నాగేదా? 100 స్టూడెంట్స్ తో నాగేదా? తెలంగాణ మూవ్మెంట్ ఇట్లానే ఆగిందా? సంవత్సరాలు గడవలేదా? స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లేదు అక్కడ దాకా ఎట్లా వెళ్తాయి? మా చేతిలో శక్తి ఉన్నంత వరకు మేము ట్రై చేస్తాం. మేము పోతే మా వచ్చే జనరేషన్, మా జూనియర్స్ చేస్తారు. ఎంత వీలైతే అంత చేస్తూనే ఉంటాం కానీ కూర్చోండి. చేశారు లాఠీ చార్జెస్ అయినాయి, స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. మా దగ్గర ప్రొటెస్ట్ల కోసం. ఎందుకంటే గవర్నమెంట్ అగెన్స్ట్ వెళ్తారు కదా స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అగెన్స్ట్ వెళ్తే ఇంత రక్కస్ ఏర్పడ్డప్పుడు స్పాట్ లైట్ అనేది నెగిటివిటీ అనేది రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది కదా. అప్పుడు ప్రొటెస్ట్ అయినప్పుడు మా మీద లాఠీ చార్జ్ చేయాలి కదా, మా నోర్లను గుప్పించడానికి. సో రేవంత్ రెడ్డి గారు 10 ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా. ఇందిరమ్మ గాంధీ ఇచ్చిన ల్యాండ్ అండి మోర్ దెన్ 2300 ఎకర్స్ ఉంటే దాంట్లో అదే ఇందిరమ్మ లా ప్రకారం మీరు మా దగ్గర ల్యాండ్ లాక్కున్నారు. ఆ ల్యాండ్ నాన్ అకాడమిక్ పర్పస్ ఇవ్వకూడదండి. తీసుకున్నారు. ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇన్నాళ్ళ తర్వాత కోర్టులో గెలిచారు కదా. గెలిచినప్పుడు కాదండి, ల్యాండ్ మీ దగ్గర తీసుకున్నప్పుడు మీకు తిరిగి చెందాలి కదా. అసలు గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ల్యాండ్ మాకు ఎలా చేసిన ల్యాండ్ ఫిక్స్డ్ 1970s లో జయాంధ్ర ఉద్యమం అప్పుడు మాకు ల్యాండ్ ఇచ్చేసారు. ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కట్టాము. కట్టిన తర్వాత వివిధ అవసరాల కోసం ఆ ల్యాండ్ తీసుకున్నారు. సపోజ్ పాత గవర్నమెంట్ లో కొంత ల్యాండ్ నవోదయ గచ్చిబౌలి కోసం తీసుకున్నారు, కలెక్టర్ కోసం తీసుకున్నారు, రంగారెడ్డి కలెక్టర్. అలాంటి స్టేడియం ట్రిపుల్ తీసుకున్నారు, వెనక ల్యాండ్ ఇచ్చారు. కానీ ఈ పర్టికులర్ ల్యాండ్ మీరు తీసుకున్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు తిరిగి మాకే చెందాలి కదా. గవర్నమెంట్ వచ్చి మా ల్యాండ్ తర్వాత చాలా ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము గచ్చిబౌలి హైదరాబాద్ యూనివర్సిటీ టచ్ చేయట్లేదని. అదే హైదరాబాద్ యూనివర్సిటీ స్థలమే కదా ఇప్పుడు లిటిగేషన్ లో ఉన్నది. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళు తీసుకుంటే మీకు ఇప్పించాలా? మధ్యలో వాడు తీసుకుంటాడండి. అంటే డెవలప్మెంట్ అవుతుంది కదా అని చెప్పి ఎప్పుడు ల్యాండ్ తీసేసుకుంటారా? మీ అందరికీ చెప్తారు, మీడియా వాళ్ళందరూ చెప్తారు. రేవంత్ రెడ్డి గారు మన ఎన్నుకోబడి లీడర్, కానీ
ఇదే లీడరు 400 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులతో సంక్షేమ పథకాలు చేస్తా అనుకున్నాడు. 400 ఎకరాలతో గురించి లాస్ట్ పండి 400 ఎకరాలతో మీరు సాల్వ్ చేయగలరా తెలంగాణ ఆర్థిక క్రైసిస్? అలా అయితే మా జీతాలంతా ఇస్తాం. మనకు అది అవసరం లేదు. అభివృద్ధి కోసం చెప్పి దయచేసి తీసుకోకండి. సో లిజన్ ఆల్ మీడియా పీపుల్, నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పేపర్ ని నిన్న మీడియా ముందు చదవడం జరిగింది. వారు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. 2004లో ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమి 2024లో కేసు గెలిచాము, ఆ భూమి ప్రభుత్వానికి అని వారు పదే పదే చెబుతున్నారు. 1973లో యూనివర్సిటీ ఏర్పడ్డప్పుడు ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. 2004లో పాలకుల యొక్క రాజకీయ జోక్యం వలన ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు. ఈ రోజు కోర్టులో గెలిచిన ఆ భూమిని తిరిగి హెచ్సియుకి స్వాధీనం చేయాల్సింది పోయి ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ పేరుతోటి మేము అమ్ముతామని చెప్పి వాళ్ళు ప్రకటించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు మేమందరం కూడా ఆ యొక్క ప్రభుత్వం కబ్జా చేసిన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. 100 సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి చెట్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. అక్కడ చుక్కల జింకలు చచ్చిపోయి ఉన్నాయి, నెమళ్లు చచ్చిపోయి ఉన్నాయి, తాబేళ్లు చచ్చిపోయి ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి అనేక రాళ్లను కూలగొట్టి చదును చేయడం జరిగింది. అక్కడ దాదాపు 2000 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేసి యూనివర్సిటీ విద్యార్థులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను అక్కడికి పోకుండా అడ్డుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆ 400 ఎకరాలు కోర్టులో గెలిచినటువంటి పూర్వ హెచ్సియు స్థలాన్ని హెచ్సియుకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంత హుటాహుటిన ఆ స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి. కోర్టు కేసులు పలు పిటిషన్లు కోర్టులో దాఖలై ఉన్నందున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ చేసి ఉన్నందున యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, పలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా కేసులు దాఖలు చేశాయి. కోర్టు చెప్పేంత వరకు మీరు చదును చేసేటటువంటి ప్రక్రియను ఆపాలని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ తొలితరం ఉద్యమ ప్రతీకగా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు మీరందరూ కూడా మా యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి రావాలని చెప్పి మేము అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ మేధావుల పేరుతోటి రేవంత్ రెడ్డి దగ్గర పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పదవులు వదిలిపెట్టి హెచ్సియు సంరక్షణ కోసం, ఇక్కడ విద్యార్థుల టీచర్ల మనోభావాలు గౌరవించి మీరందరూ కూడా రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పేసి యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ఎవరు కూడా ఉద్యమాన్ని నీరు మార్చేందుకు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు ఏ విధమైనటువంటి కుట్రలు చేశారో అదే విధమైన కుట్రలు చేస్తున్నారు. యూనివర్సిటీ కూడా గేట్లు ఉన్నాయి, అన్ని గేట్లు క్లోజ్ చేసిన తర్వాత ఐడి కార్డు చెక్ చేసి యూనివర్సిటీలో విద్యార్థులు కూడా లోపలికి పంపిన తర్వాత బయట వ్యక్తులు ఎట్లా వస్తారు? మీరందరూ మీడియా వాళ్ళు, మీరు గేట్ బయటే ఉన్నారు, మిమ్మల్ని కూడా బయటకు అలౌ చేయనప్పుడు బయట వ్యక్తులు యూనివర్సిటీకి ఎట్లా ప్రవేశిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ప్రభుత్వం యొక్క ఉద్యమాన్ని నీరుగా మార్చేందుకు బయట వ్యక్తులు ఉన్నారు, అసాంఘిక శక్తులు ఉన్నారని గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ. యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. యూనివర్సిటీ యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. మీడియా వాళ్ళు ఎందుకు పంపించట్లేదు చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. యూనివర్సిటీ యాజమాన్యం శాంతియుత ఉద్యమాలకు తాము ఇవ్వాలి. శాంతియుతంగా మేము చేసేటటువంటి డెమోక్రటిక్ ఉద్యమానికి మీడియా వాళ్ళని కూడా లోపలికి అనుమతించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గత 3 రోజుల నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పీసీ కానీ రిజిస్టర్ కానీ ఆఫీస్ కు రాకుండా బయట నుంచి కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. మేము కూడా అడ్మినిస్ట్రేటివ్ లాస్ట్ 2 days నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము. బట్ వాళ్ళైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళు మీడియాని కానీ విద్యార్థులు కానీ బయటికి పోలీసులు అనుమతి లేకుండా అనుమతించేటటువంటి పరిస్థితి లేకుండా. मीडिया के माध्यम से मैं ये कहना चाहता हूँ कि ये लड़ाई, हेलो मेरी बात सुनिए साथियों, ये लड़ाई सिर्फ हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के छात्रों की नहीं है, ये लड़ाई सिर्फ प्रोफेसर लोगों की नहीं है, ये लड़ाई सारे देश में यहाँ पढ़ने वाले जो छात्र हैं सभी की है। यहाँ जो मीडिया कर्मी उपस्थित है उनके बेटे के लिए लड़ाई हम लड़ रहे हैं यहाँ। इसलिए इस चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि ये तुम्हारे बच्चों के भविष्य के लिए भी हम काम कर रहे हैं।
आप हमारी आवाज को जनता तक पहुंचा दो, पूरे देश में पहले पहचानो दो। ये डबल स्टैंडर्ड जो है नहीं चलेगा। यहाँ पर अगर ये जमीन शैक्षिक संस्था के लिए आवंटित की गई है तो शिक्षा के लिए ही होनी चाहिए, ना कि इंडस्ट्री को बेचने के लिए, ना कि दलाली खाने के लिए। इसलिए मेरा निवेदन है कि इस लड़ाई को देश भर में फैलाओ और हम लोग एक इंच भी जो है लैंड यहाँ की नहीं देने वाले। जय हिंद, जय भारत। ప్రెస్ మీట్ లో ఎవరైతే మన గౌరవనీయులైన మంత్రులు బట్టి విక్రమ గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు అడ్రస్ చేశారు, వారిని దయచేసి ఒకసారి ఈ 400 ఎకరాల్లో ఏం జరుగుతుందో వచ్చి కల్లారా చూస్తే మీరు ఇక్కడ చదివిన విద్యార్థులుగా మీకు బాధ కలుగుతుందో లేదో అనే విషయం మీరు ఒకసారి వివరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా ఈ క్యాంపస్ కి 91 నుంచి వచ్చాను, 91 నుంచి ఇదే క్యాంపస్ లో ఉంటున్నాను. ఇప్పటిదాకా జరిగిన ల్యాండ్ ఏలినేషన్ చాలా ఇన్స్టిట్యూట్స్ కి ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటి నుంచి అయినా ఏ ఒక్క ఇంచు కూడా ఒక ప్రభుత్వ సంస్థకు కానీ ఎవరికి కానీ ఇవ్వకుండా యూనివర్సిటీకే కేటాయించవలసిందిగా కోరుతున్నాము. నిన్న మీరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు, అదేంటంటే ఇప్పటిదాకా ఉన్న ఏ అయితే యూనివర్సిటీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ ని యూనివర్సిటీ పేరు మీద చేస్తాము, మీరు ఈసీ నుంచి అప్పీల్ పెట్టండి అన్నారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే విధంగా ఈ 400 ఎకరాలను కూడా మీరు దయచేసి ఆక్షన్ పెట్టకుండా ఈ చెట్లను కొట్టేయడం ఆపేయవలసిందిగా మరీ మా అల్యూమినై అయిన శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమ గారికి దయచేసి చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి మీరు ఈ ఆక్షన్ ని ఆపేసి యూనివర్సిటీకి అప్పగించవలసిందిగా. జంతువులు చాలా ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఈ హైదరాబాద్ నడిపెట్టులో అత్యధికంగా ప్రతిష్టాత్మకంగా 1969 అనేక మంది అమరవీరుల ప్రాణాల ప్రతీకగా ఏర్పడినటువంటి తెలంగాణను ఈ సెంట్రల్ యూనివర్సిటీ 1975లోనే అప్పటి భారత ప్రభుత్వం 2300 ఎకరాలు, అదేవిధంగా ఈ ఓల్డ్ ముంబై మొత్తం కూడా 2700 ఎకరాలకు పైచిలకు ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి అనేటువంటిది 25, 36, 37 సర్వే నెంబర్లతో కూడినటువంటి భూమి. ఇది ఒక్కరోజు కాదు, దాదాపు 50 సంవత్సరాల కాలంగా ఈ భూమి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సెంటిమెంట్స్ తో కూడినటువంటి భూమి. ఇక్కడ ముఖ్యంగా నిన్న మొన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు, అక్కడ ఎలాంటి పులులు కానీ నక్కలు కానీ ఏమీ లేవు, కేవలం జంతువులు లేవు, పక్షులు లేవు, ఎలాంటివి లేవంటున్నాడు. ఇక్కడ ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మష్రూమ్ రాక్ అనేది ఇక్కడ ఒక ప్రతీకమైనటువంటి సింబాలిక్ ఉన్నటువంటిది. అదేవిధంగా పికాక్ లేక్ అని ఉంది, బఫెల్లో లేక్, సహజ సిద్ధంగా నేచురల్ గా ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి సుందరమైనటువంటి వనరులు అడవిలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కొంతమందిని అవమానపరిచే విధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలని ఫ్యాకల్టీని ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ అందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంతమంది గుంటనక్కలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది. దీని బేషరతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్తు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు గుంటనక్కలు దీని భూమి చుట్టూ చేరి ఈ రోజు ఒక విధ్వంసాన్ని సృష్టించారు. ఒక విద్యా సంస్థకు కావాల్సినటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బడా వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువును దూరం చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి పాలకులు 10-15 రోజుల నుంచి మనం ఆల్రెడీ మీడియాలో కానీ మేము చేసే ఉద్యమాలు కానీ మీడియాలో కానీ అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు కూడా 1974లో ఈ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చల్లబరచడం కోసం ఈ యూనివర్సిటీ 2300 ఎకరాలలో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ఏదైతే వీళ్ళైతే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరా రాజ్యం ప్రజాపాలన అంటున్నారో ఆ ఇందిరాగాంధీ ఇచ్చిన ల్యాండ్ నే వీళ్ళు సంవత్సరానికి వచ్చి గవర్నమెంట్ లోకి వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ 2300 ఎకరాలని ఆ యూనివర్సిటీ అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి భూ వేలాలు చేసుకుంటా ఇప్పుడు కేవలం 1600 2000 ఎకరాలకు మాత్రమే కుదిర్చడం జరిగింది. మొన్నటికి మొన్న 400 ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్టేట్ హైకోర్టుల నుంచి 400 ఎకరాలు గెలిచినామని చెప్పేసి బీరాలు పలుకుతున్నారు. ఆ 400 ఎకరాలకు బదులుగా నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది 397 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చిరని చెప్తున్నారు. ఆ 397 ఎకరాలు యూనివర్సిటీకి ఎక్కడ ఇచ్చినారు, ఏ ఏరియాలు ఇచ్చినారు, అసలు యూనివర్సిటీ కింద ఉన్నదా? ఆ ఇచ్చిన 397 ఎకరాలు మళ్ళీ TAFIR కి మళ్ళీ ఇంకో NIN ఇన్స్టిట్యూట్లకు ఇవ్వడం జరిగింది.
అంటే 400 ఎకరాలు తీసుకోవడం కాక 397 ఎకరాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకోవడం జరిగినది. అదే విధంగా అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందులో ఎలాంటి వన్యప్రాణులు లేవు, జింకలు లేవు, తోడేలు లేవు, ఏవి లేవు, ఉత్త పక్షులు అవే ఉన్నాయని చెప్పి కూడా అన్నాడు కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నోరుకైతే అదుపు లేదు. పచ్చి బూతులతో పాలన నడిపిస్తున్నారు కానీ ఒక ప్రజలకు సంబంధించిన పాలన మాత్రం ఎన్నడో మర్చిపోయినాడు. ఇక్కడ వన్యప్రాణులు లేవని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వన్యప్రాణులు లేకపోతే ఏమున్నాయి ఇక్కడ? ఒకసారి క్యాంపస్ కి వచ్చి చూస్తే కదా తెలిసేది వన్యప్రాణులు ఉన్నాయి ఏమున్నాయని. జింకలు, నెమలు, రేర్ స్పీసీస్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ లో ఉండడం జరిగినది. నిన్న కాక మొన్న బుల్డోజర్లు 50 నుంచి 100 బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ అంతా క్లియర్ చేసి ఆ వన్యప్రాణులంతా ఎక్కడికి పోవాలి, ఎక్కడ జీవించాలి? ఆల్రెడీ హైదరాబాద్ లో మనం ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ ఇదంతా మాట్లాడుకొని ఎండలు ఎక్కువైతేనే మాట్లాడుతున్నాం. అలాంటిది ఈ ఫారెస్ట్ ని డిఫారెస్టేషన్ చేస్తే రేపు ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన, దేశంలోనే మొత్తం ప్రథమ 10 స్థానాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ నే కబ్జా చేస్తుంటే ఆల్రెడీ ప్రభుత్వ యూనివర్సిటీని మొత్తం భ్రష్టు పట్టించారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కూడా ల్యాండ్ గుంజుకొని రీసెర్చ్ ఎక్కడ జరగాలి, రీసెర్చ్ ఓరియంటెడ్ లా టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇది దేశంలో. అటువంటి యూనివర్సిటీని భ్రష్టు పట్టించడానికి, అటువంటి యూనివర్సిటీని మళ్ళా కొల్లగొట్టడానికి, విద్యని చిన్నాభిన్నం చేయడం కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి, ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఏదైతే మంత్రివర్గం ఉన్నదో రోజుకో ప్రెస్ మీట్ పెట్టి జనాలని దారి మళ్ళుస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా జనాలను దారి మలుచుకుంటూ రోజుకో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ బయట నుంచి వచ్చి ఎవరో ధర్నా చేస్తున్నారట. బయట నుంచి ఎవరు వచ్చారు బయట నుంచి? మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళ భూముల హక్కుల కోసం వాళ్ళు పోరాడుతుంటే మా ఇంట్లోకి వచ్చేదా? బయట నుంచి వచ్చి చేయడానికి మా ఇంట్లోకి వచ్చేదా? కాదు కదా. మా యూనివర్సిటీ భూములు మాకు కావాలని చెప్పేసి కూట్లాడుతున్నాం మేము. ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ గా అన్ని యూనివర్సిటీలు కూడా ఈ రోజు క్లాసెస్ బైకాట్ చేయాలని చెప్పేసి పిలిపించినాం. బైకాట్ చేస్తున్నాం కూడా. ఏబీవీపీ అనేది వెనకడుగు వేయదు. ఎన్ని కేసులు పెడతారు అన్ని కేసులు. ఇప్పుడు ఈస్ట్ క్యాంపస్ పోవాలని చెప్పేసి టీచర్స్ అసోసియేషన్ కాల్ ఇస్తే ప్రొఫెసర్లతో పాటు మేము కూడా ఈస్ట్ క్యాంపస్ పోవడానికి వెళ్తే అక్కడ లాఠీ చార్జ్ చేయడం జరిగింది. విచక్షణ రహితంగా గర్ల్స్ మీద బాయ్స్, అబ్బాయిలని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకో భయం ఏమైతున్నదంటే ఈ 400 ఎకరాల కోసం మమ్మల్ని అటుపక్క పోనిస్తలేరని అన్నాం. ఇప్పుడు అక్కడ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ స్టడీస్ డిపార్ట్మెంట్, మ్యాథ్స్ అండ్ స్టాట్స్ డిపార్ట్మెంట్ క్లాసులు అవుతున్నాయి. ప్రొఫెసర్లు కానీ స్టూడెంట్స్ కానీ అటువైపు పోనిస్తలేరు, అటువైపు క్లాసులు కూడా చెప్పడానికి కూడా పోనిస్తలేరు. లాఠీ చార్జ్ చేస్తున్నారు. అంటే ఏంది? యూనివర్సిటీ 400 ఎకరాలు మీరు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మొత్తం యూనివర్సిటీ కబ్జా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నామని భయం అవుతుంది మాకు. యూనివర్సిటీ స్టూడెంట్ ఎకరాలు కూడా ఇది గవర్నమెంట్ మా ఇష్టం, మేము ఏమైనా చేస్తామని చెప్పి కూడా అన్నారు కదా. దాని గురించి 400 ఎకరాలు కూడా ఇందిరాగాంధీ ఇచ్చిన టైంలో ఇది అకాడమిక్ పర్పసెస్ లో వాడుకోవాలని చెప్పేసి 2300 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగినది. ఈ 400 ఎకరాలు కూడా కోర్టు నుంచి గెలుచుకున్నామని చెప్తున్నారు. అకాడమిక్ పర్పసెస్ కోసం ఇవ్వాలని చెప్పిన ఇందిరాగాంధీ టైంలో ఇప్పుడు ఎందుకు మరి రియల్ ఎస్టేట్ దానికి, సాఫ్ట్వేర్ వాటికి వీటికి అని చెప్పేసి వాడుతున్నారు? వాడితే అకాడమిక్ పర్పసెస్ కన్నా వాడాలి. అకాడమిక్ పర్పసెస్ కి ఇచ్చిన ల్యాండ్ మీరు ఎట్లా రియల్ ఎస్టేట్ వాడతారు? ఆల్రెడీ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థని స్టేట్ యూనివర్సిటీలలో రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా భ్రష్టు పట్టించారు. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఇదే పరిస్థితి చేస్తే మాత్రం ఏబీవీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేదు, దేనికైనా తగ్గించి పోరాడతామని చెప్పేసి కూడా చెప్తున్నాం. कि मीडिया पर्सन को भी अंदर आने नहीं दे रहे. आज यूनिवर्सिटी के सारे स्टेक होल्डर्स, स्टूडेंट्स, फैकल्टीज, नॉन टीचिंग स्टाफ, जितने भी एल्यूमिनाई और रिटायर्ड फैकल्टीज, प्रोफेसर, सब आज हम लोगों ने कैंपस भ्रमण ऑर्गेनाइज किया था कि हम सब विदाउट एनी एफिलिएशन टू एनी पार्टीज वी विल शो दैट वी आर यूनाइटेड. हम एक हैं इस टायरेनी, इस डिक्टेटरशिप के खिलाफ. हम जब इस कैंपस पर पहुंचे तो वहाँ पर भारी पुलिस का बंदोबस्त था. एसीपी, डीसीपी रैंक के लेवल के अधिकारी वहाँ पर थे. हमने उनसे रिक्वेस्ट किया बहुत पीसफुली हम जाएंगे और वापस आएंगे, हमें यहाँ भी आना था, लेकिन उन लोगों ने मना कर दिया. हम वहाँ बात कर रहे थे, इसी बीच में उनके कुछ ऑफिशियल्स ने फैकल्टीज के साथ दुर्व्यवहार किया, उनके साथ बदतमीजी की. फैकल्टीज बूढ़े हैं, 60-70 साल के हैं और केवल तेलंगाना के नहीं, यूनिवर्सिटी ऑफ हैदराबाद के नहीं, देश की धरोहर है. दे आर टॉप एट देयर फील्ड. फिजिक्स के प्रोफेसर, केमिस्ट्री के प्रोफेसर, इकोनॉमिक्स के प्रोफेसर, मैनेजमेंट के प्रोफेसर सब वहाँ पर थे. उनके साथ बदतमीजी की गई, उनको लाठी से मारा गया. और जब स्टूडेंट्स ने आवाज़ उठाई तो उनको बोलते हैं तिसको, वहाँ के ऑफिसर तिसको करके स्टूडेंट्स को उठा के ले जाने लगे. बदतमीजी की. दूसरे स्टूडेंट्स ने विरोध किया तो लाठी चार्ज किया. लाठी चार्ज करने उनका मतलब था डिस्पर्स करने का. अब देखिए हमारा कोई स्टूडेंट यहाँ पर परमानेंट नहीं रहने वाला. हमको यहाँ पर जमीन नहीं मिल रही, हम जमीन पे घर नहीं बनाने वाले. हम यहाँ पर डिग्री लेंगे, आज नहीं तो कल, नहीं तो 1 साल बाद चले जाएंगे. ये बात तेलंगाना
का है, ये बात हैदराबाद का है, ये बात फ्यूचर जनरेशन का स्टूडेंट्स का है। जो पुलिस वाले हम पे लाठी मारे, कल उनके बच्चे यहाँ पर आके पढ़ेंगे। तो आपका डिमांड क्या है? हमारा डिमांड है कि हमारा लैंड छोड़ो, ये इंस्टीट्यूशन का लैंड है, एजुकेशन का लैंड। एजुकेशन को सबसे ज्यादा प्रायोरिटी पर रखना चाहिए किसी भी सरकार को। उनके एजेंडा में एजुकेशन का डेवलपमेंट नहीं है। यहाँ के स्टूडेंट पढ़ेंगे क्या, वो डेवलपमेंट नहीं। ये तेलंगाना के लिए फायदे की बात रहेगी ना, लेकिन जब लैंड ही नहीं रहेगा। आज वहाँ पे स्कूल ऑफ इकोनॉमिक्स, मैनेजमेंट स्टडीज, स्कूल ऑफ मैथमेटिक्स एंड स्टैटिस्टिक्स करके 4 डिपार्टमेंट है। कल को हो सकता है सेल्युलर बायोलॉजी का नया डिपार्टमेंट खोला, लेकिन जमीन कहाँ रहेगी? कहाँ खोलेंगे हम नया डिपार्टमेंट? कहाँ हम लोग पढ़ेंगे? नहीं पढ़ेंगे तो क्या डेवलपमेंट, वो रोकेगा नहीं क्या? IT कॉरिडोर ही डेवलपमेंट है। तेलंगाना सरकार इकोनॉमी पे बैंकरप्सी के कगार पर है। यहाँ के एम्प्लॉयज को और जो रिटायर्ड एम्प्लॉयज को सैलरी टाइम पे नहीं मिल रहा, पेंशन टाइम पे नहीं मिल रहा, कुछ भी DA TA कुछ टाइम पे नहीं मिल रहा। क्या वो जो इकोनॉमिक फेलियर है, पॉलिसी का फेलियर है तेलंगाना गवर्नमेंट का, वो शिक्षा के मंदिर को, यूनिवर्सिटी को बेचकर अपना फेलियर छुपाएंगे? क्या उनको अपने एम्प्लॉयज को सैलरी देने के लिए जमीन बेचना पड़ेगा? इतनी बुरी स्थिति है तेलंगाना सरकार की। कांग्रेस की सरकार ने यूनिवर्सिटी बनाई, इंदिरा गांधी ने 1974 के पार्लियामेंट्री एक्ट के थ्रू 2324 एकर्स अलॉट किया यूनिवर्सिटी ऑफ हैदराबाद को। लेकिन अब कांग्रेस की रेवंत रेड्डी की गवर्नमेंट तो वापस ले रही है, बेच रही है। रेवंत रेड्डी अपना व्यू पॉइंट हम पे क्लियर करें। क्या वो इंदिरा गांधी के खिलाफ जा रहा है? क्या वो कांग्रेस की पॉलिसी के खिलाफ जा रहा है? क्या राहुल गांधी चाहते हैं कि एजुकेशनल इंस्टीट्यूट बिके? क्या सोनिया अम्मा चाहती है कि हमारा यूनिवर्सिटी बिक जाए, यूनिवर्सिटी ना रहे? IT कॉरिडोर के लिए ये यूनिवर्सिटी बिक जाए। 1 एकड़ ऑफिशियल सर्किट रेट 96 एकड़ है, 400 एकड़, 537 एकड़ था ओरिजिनली, 137 एकड़ TNGOs ने पहले ही इलीगली इंक्रोच कर लिया, उसका केस था। 137 एकड़ हटा गया, अब 400 एकड़ बचा हुआ। लेकिन तेलंगाना गवर्नमेंट का मोटिव है कि आगे 450 एकड़ और लेंगे। पहले ही उन्होंने रोड बना लिया है अंदर, अब हमें अंदर जाने से रोक रहे, हमें यूनिवर्सिटी में अपने डिपार्टमेंट में जाने से रोक रहे। हम कहाँ जाएंगे, कहाँ पढ़ेंगे? हम हाईवे पर जाकर पढ़ेंगे। अगर तेलंगाना सरकार पीछे नहीं हटती है तो ये वार्निंग जान ले कि तेलंगाना उद्यम जो छात्रों का आंदोलन था, उसी के ही वजह से आज तेलंगाना राज्य अलग मिला है। आज छात्र अगर अलग राज्य बना सकते हैं तो अपना यूनिवर्सिटी का लैंड भी लड़कर हक से ले सकते हैं। हम कोई भी वायलेंस नहीं करेंगे, हम पीसफुली प्रोटेस्ट करेंगे, हम धरना करेंगे, हंगर स्ट्राइक करेंगे, हम पेड़ों से चिपकेंगे, हम JCB के आगे लेटेंगे, लेकिन हम अपना जमीन, अपना जंगल, अपना जल नहीं जाने देंगे। DSW అంటే మా అంబేద్కర్ ఆడిటోరియం నుండి ఈస్ట్ క్యాంపస్ కి ర్యాలీగా వెళ్ళామన్నా మా ప్రొఫెసర్స్ తో కలిసి నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరం కలిసి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ నిర్వహించారు. ఆ లాఠీ చార్జ్ లో అమ్మాయిలను చూడకుండా, ఎవరిని చూడకుండా ఎలా పడితే అలా కొట్టారు. మరి మా క్యాంపస్ పోతుంది, మా క్యాంపస్ లో ఉండే ల్యాండ్ మొత్తం పోతుంది, ఆ వన్యజీవులు చచ్చిపోతున్నాయని మేము పోరాడుతున్న ఈ ఉద్యమంలో మరి పోలీసు వారు ఇలా చేయడం చాలా బాధాకరమైన విషయం అన్న. 400 acres they are taking away and they are not giving to the universities. What is the major issue? The major issue is that university was allotted 2300 acres of land, and today they are claiming that that specific land is under the government. 400 acres of land, they are taking it back. They are not exactly taking it, they are just seizing it off. We are not. There are 2 buildings built over there, economics and management and mathematics. 3 buildings are there of university. Even those students are not allowed into the campus premises. They have to take permission. The police has got the list of students from registrar and VC. They are putting a tick and then only allowing the students through that side. So it is really very pathetic to see that. We students are, when today we along with the professors went to just visit that place, students were lathi charged, girl students were beaten with sticks by male police. Other students, male students were dragged by them and girls were badly mishandled. We will stand against it and we are sure it will. Revanth Reddy was saying that there is no wild animals in the forest, only the place is there, no birds are there, and they are explaining. Did you see yesterday news? He was calling all the students who are protesting, he was calling us paid artists. So if he can call students paid artists, They are doing. yes, he is telling we are paid artists and he is calling us foxes. I think he is a paid artist in name of CM and he is a fox who is fooling the citizens of Telangana and trying to capture their vote.
That's it. This university, along with the professors, non-teaching staffs, we went to the East Campus today. So there also today, the behavior of the Telangana police was so brutal towards the students. We cannot expect these things with them because they lathi charged on the students. So, and the special thing is too, the male police is lathi charging on female students. Is this the behavior of the police towards is this the behavior of a police towards the students? We are not gundas here. You know, we are the students of this university and we are fighting for our rights. So we have that much of right to say our words. They are not allowing us to enter this East Campus. Okay, we are not able to cross that barricade, but our professors were able to go inside the campus. One dead deer. Is there no? It is graphics. They are saying all are it is graphics. There is no deer in park and wild animals. No birds in their forest. They are saying all. This is so inhuman. Actually, I think that photo can be a graphics, but that is also not a graphic for your kind information. But let us think that the photo is a graphic, but the voice of the peacock crying, is that a graphics? They are yes, sir. This is so inhuman to of them that they are saying these lines to this state people, the nation people. How can you say, sir, this university is full of biodiversity, full of animals. A lot of animal lives here, sir. Not only peacock and deer only, sir. Rabbits, pigs, and look, so many snakes. So much snakes are there. How many snakes are going to be killed there? And under this JCB and bulldozers. So what is he thinking that? We know how many animals are there. We know how many birds are there in this university. We know we are living from 1.5 years here, sir. We are not mental people here. We are not fighting for blindly. We are not fighting. They are all political leaders are doing a political drama in backside. Yeah, not only political leaders, sir. This university's vice chancellor, this university's registrar, and this whole HCU administration is corrupt here, and they are supporting Revant Reddy and they are supporting Telangana police. Because I'm saying that because without the permission of this vice chancellor, police cannot enter this university. And see how many police constables are there. We were arrested. Eight police constables were holding us and throwing us into the van. So this is not a behavior towards a student. They are giving it to the private companies. So private companies, how will they get the employees there? If they will not allow the students to study in this university, how they will get the employees in the companies? So they are not allowing us to save our land, educational land. The land is meant for education. We are thinking to build more educational buildings there, and they are doing these kind of things. This is very bad. It is not a bad thing that you are trying to make big companies. It is very good. This will develop our state. But what is this? You are killing animals. This is so inhuman. This is so inhuman towards them. And they are saying that we are paid actors. You media is here. Do you think that we people standing here are paid actors? How can it is so inhuman of the Revant Reddy that he's saying we are the paid actors. Paid actors are those police officers. Paid actors are there at Telangana police who are not able to show their ID cards, sir. We asked for the ID cards and they are not able to show their ID cards that we are students. I am ready to show my ID card. Why are you afraid of showing your ID card? Because I don't think so. They are the paid actors, sir. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఏమంటున్నారంటే మేమైతే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినాము, చదువుకోవడానికి వచ్చినాము, మాకు కావాల్సినటువంటి న్యాయం మాకైతే జరగాలి. ఎందుకంటే మేము ఇక్కడ పీస్ఫుల్ గా మేము ఏదైతే చేస్తున్నామో దానికి ప్రభుత్వం అయితే అడ్డొస్తుంది. ఆయన రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఏం చేస్తుంది? గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేసిన దానికి వ్యత్యాసం ఏమున్నది? అయినా మేము కొట్లాడేది దేనికి? మాకు కావాల్సినటువంటి న్యాయం మాకు జరగాలి కాబట్టి మేము దానికోసం కొట్లాడుతున్నాము. ఏదో తప్ప మేము ఎవరి మీదనో అన్యాయం చేయడానికి, ఎవరి మీదనో ధర్నాలు చేయడానికి, ఎవరి మీదనో లాఠీ చార్జీలు చేయడానికి కాదు. మేము ఇక్కడ పర్మనెంట్ గా ఉండడానికి రాలేదు. మా విశ్వవిద్యాలయాన్ని మేము కాపాడుకునే హక్కు మాకు ఎంతగానో ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు.
షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.